సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కన్వర్టర్స్. ఓకేనా? ఈ కన్వర్టర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. కన్వర్టర్స్ కూడా వన్ ఆఫ్ ద ప్యాలెట్స్ ఇన్ ఎస్ఏపి సిపిఐలో కొన్ని ప్యాలెట్స్ కన్వర్టర్స్ అనేది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే కన్వర్టర్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు యూజ్ చేస్తాం అనేది మాట్లాడుకుందాం. సో ఈ కన్వర్టర్స్ అనేవి ఇక్కడ చూడండి, ఈ కన్వర్టర్స్ అనే పదంలోనే ఉంది. కన్వర్ట్స్ అంటే ఏంటి? కన్వర్టర్స్ అంటే డేటాని ఇక్కడ కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఏంటి కన్వర్ట్ చేయడానికి అనేది సో మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్. ఇప్పుడు మనం వాడే టూల్ ఏంటి? ఎస్ఏపి సిపిఐ. ఈ యొక్క ఎస్ఏపి సిపిఐ అనేది ఏం చేస్తుంది? ఇది ఒక మిడిల్ వేర్, అవునా కదా? సో ఇది ఒక మిడిల్ వేర్. ఈ మిడిల్ వేర్ యొక్క పని ఏంటి? దీని యొక్క పని ఏంటి? సోర్స్ సిస్టమ్ డేటాను తెచ్చుకొని సో రిసీవర్ సిస్టమ్కి డేటా అనేది పంపిస్తుంటుంది. అది ఏ ఫార్మాట్ అయినా అవనియండి, ఏదర్ ఎక్స్ఎంఎల్ అవనియండి, జిఎస్ఎన్ అవనియండి, మనకు అందరికీ మోర్ పాపులర్ లైక్ ఎక్సెల్ షీట్ అవనివ్వండి, ఏ డేటా అయినా సో ఒకటి ఫార్మాట్. మార్కెట్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఏటి ఉన్నాయి? ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి, ఎక్సెల్ ఉన్నాయి, ఎక్స్ఎంఎల్ ఉన్నాయి. ఓకేనా? అలా జేఎస్ఎన్ ఉంది, అలా సిఎస్సి ఉంది. ఓకే, అలా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. మన యొక్క సిపిఐ యొక్క అనేది మిడిల్ వేర్ కదా. దీని యొక్క పని ఏంటి? డేటా అనేది ఈ సోర్స్ సిస్టమ్ని పిక్ చేసుకొని రిసీవర్కి పంపిస్తుంది. ఓకేనా? రిసీవర్కి పంపిస్తుంది. పంపించేటప్పుడు కొన్ని సందర్భాల్లో సోర్స్ సిస్టమ్ నుంచి ఒక ఫార్మాట్లో పిక్ చేసుకున్నారు. ఓకే, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో పిక్ చేసుకున్నారు. ఓకే, ఎక్సెల్లో పిక్ చేసుకున్నారు. ఆ ఎక్సెల్లో డేటాను తెచ్చుకొని రిసీవర్ ఏమంటున్నాడు? నాకు ఆ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ కానీ ఏదైతే నువ్వు పిక్ చేసుకున్నావో నాకు ఆ ఫార్మాట్ వద్దు, నాకు ఇంకో ఫార్మాట్ కావాలి. అంటే వాడి రిక్వైర్మెంట్ ఆ ఫార్మాట్లో కావాలి అని వాడు తన యొక్క రిక్వైర్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు యూజర్కి. సో ఇలా డేటాని ఒక ఫార్మాట్లో వచ్చిన డేటాని ఇంకో ఫార్మాట్లోకి డేటా అనేది యూజర్ ఫ్రెండ్లీగా డేటాని కన్వర్ట్ చేయడానికి ఏం చేశాడంటే ఎస్ఏపి వాడు కొన్ని ఫ్రీ బిల్డ్ కన్వర్టర్స్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా? ఎస్ఏపిలో కొన్ని ఫ్రీ బిల్డ్ కన్వర్టర్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ ఫ్రీ బిల్డ్ కన్వర్టర్స్ అంటే ఫ్రీ బిల్డ్ ప్యాలెట్స్ అన్న ఆ ప్యాలెట్ని ఉపయోగించి మీరు డేటాని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి డేటాని కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? దిస్ ఇస్ ద కాల్ కన్వర్టర్స్. కన్వర్టర్స్ అంటే సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఒక ఫార్మాట్, ఒక స్ట్రక్చర్లో ఉన్న డేటా, స్ట్రక్చర్ కాదు ఫార్మాటే. ఇక్కడ స్ట్రక్చర్ ఈజ్ ద డిఫరెంట్, ఫార్మాట్ ఈజ్ ద డిఫరెంట్. ఫార్మాట్ అంటే ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్ అలా. సో ఆ ఫార్మాట్లో డేటాని రిసీవర్కి ఏ ఫార్మాట్లో కావాలో ఇది సెండర్ సిస్టమ్ ఆ ఇంకో ఫార్మాట్కి చేంజ్ చేయడానికి మీరు ఈ కన్వర్టర్స్ని ఉపయోగిస్తారు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద వన్ బై వన్. ఓకే, చూడండి, వాట్ ఈస్ ద కన్వర్టర్స్ అనేది. కన్వర్టర్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ దట్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు ఎనదర్ ఫార్మాట్. ఒక్క ఫార్మాట్ నుంచి ఎనదర్ ఫార్మాట్కి నువ్వు డేటాని కన్వర్ట్ చేయడానికి కన్వర్టర్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కన్వర్టర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ అనేవి ఏ క్వశ్చన్స్ అనేవి ముందు డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద ఫార్మాట్స్ సపోర్ట్ ఇన్ ఎస్ఏబిసిపి అనేది ఏ ఫార్మాట్ మీకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద కన్వర్టర్స్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. నీ ప్రాజెక్ట్లో ఏ కన్వర్ట్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. ఓకేనా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సమ్ బిజినెస్ కేస్ అని కూడా అడుగుతారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కన్వర్ట్ చేశాను. సో ఏ కన్వర్షన్లో నువ్వు యూజ్ చేసావు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్ కేస్. ఏ బిజినెస్ కేసులో నువ్వు యూజ్ చేసావు అని అడుగుతారు. ఓకేనా? ఇంకొక పాయింట్ అంటే ఐఎమ్ గెటింగ్ ద డేటా అనేది నాకు ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో వస్తుంది సోర్స్ నుంచి. సో రిసీవర్ ఏమంటున్నాడు? నాకు ఎక్స్ఎంఎల్ వద్దు, ఐ వాంట్ ఎరే ఫార్మాట్లో కావాలి అంటున్నాడు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే హౌ టు కన్వర్ట్ ద ఫిక్స్డ్ లెంత్ ఫ్లాట్ ఫైల్ అనేది. ఆడొక డేటా అనేది ఒక ఫిక్స్డ్ లెంత్ ఫ్లాట్ ఫైల్ అనేది ఒక ఫార్మాట్. ఓకేనా? ఆ ఫార్మాట్లో డేటా వస్తుంది. ఆ ఫార్మాట్ని ఫిక్స్డ్ లెంత్ ఫ్లాట్ ఫైల్ని నువ్వు ఎక్స్ఎంఎల్లో కన్వర్ట్ చేసి నాకు పంపించు అంటున్నాడు. ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ అనేది సింపుల్గా వాట్ ఆర్ ద ఫార్మాట్స్ సపోర్ట్ ఇన్ ఎస్ఏపి సిపిఐ. ఓకేనా? సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనము? ఎస్ఏపి సిపిఐ అనేది ఏ ఫార్మాట్ సపోర్ట్ చేస్తా అనేది మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ మనకు తెలియాల్సిందంటే ఇక్కడ సో మార్కెట్లో ఇంత చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. మనకి అందరికీ ఫెమిలియర్గా తెలిసిందంటే ఎక్సెల్ షీట్ తెలుసు, ఎక్స్ఎంఎల్ తెలుసు, జేఎస్ఎన్ ఫార్మాట్ తెలుసు, .csv తెలుసు, టెక్స్ట్ ఫైల్ తెలుసు. మన డేటాను ఏ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాం? మోస్ట్ ఆఫ్ ద కేసు .txt సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ జేపీజీ ఫార్మాట్, ఒక్కోసారి ఇమేజ్లు కూడా పంపిస్తుంటాడు. అలా
చాలా ఫార్మాట్లు ఉంటాయి. ఇమేజ్లో కూడా డేటా పంపిస్తుంటారు. అది క్యూఆర్ కోడ్ ఉందనుకోండి, కొందరు ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ కోసం డేటాని ఎక్కువ క్యూఆర్ రూపంలో కూడా పంపిస్తుంది. అలా నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి మార్కెట్లో. సో ఇలా చాలా ఫార్మాట్లు ఉన్నప్పుడు బట్ సిపిఐ మాత్రం కొన్ని ఫార్మాట్స్నే సపోర్ట్ చేస్తుంది, కొన్ని ఫార్మాట్లు సపోర్ట్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఫార్మాట్ వచ్చేటప్పుడు బై డిఫాల్ట్ కన్వర్టర్స్ అనేది యూజ్ చేసి నువ్వు డేటాని ఒక ఫార్మాట్ నుంచి ఇంకొక ఫార్మాట్కి ఇమ్మీడియట్గా కన్వర్ట్ చేసేవచ్చు. నువ్వు ఎలాంటి రైటింగ్ కోడ్ కానీ ఏమీ రాజేయవసరం లేదు. డిఫాల్ట్ కన్వర్టర్స్ని ఉపయోగించి నువ్వు డేటాని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తావు. సో దానికోసము మన సిపిఐ అది ఇక్కడ మన సిపిఐ ఏ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది అంటే ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, చూడండి, ఎక్స్ఎంఎల్ డేటా, జేఎస్ఎన్ డేటా, సిఎస్సి, ఈడిఏ, ఈ ఈ రకమైన ఎలాంటి డేటా రానియండి. ఈ ఫార్మాట్లో మీకు డేటా వస్తే ఇంటర్నల్గా బై డిఫాల్ట్ ఏవైతే కన్వర్టర్స్ ఇచ్చాడో ఆ కన్వర్టర్స్ని ఉపయోగించి నువ్వు డేటాని డైరెక్ట్గా కన్వర్ట్ చేసేవచ్చు. ఓకే, సో ఇవి ఫార్మాట్ని సిపిఐ విల్ బి సపోర్టెడ్. ఇంటర్వ్యూ కూడా వాట్ ఆర్ ద ఫార్మాట్ సిపిఐ సపోర్టెడ్ అంటే ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, ఈడిఏ, సిఎస్ఏ ఫార్మాట్ విల్ బి సపోర్టెడ్. ఓకేనా. సో దానికోసం మనం ఏమనుకున్నాం, ఇలా డేటాని ఒక ఫార్మాట్లో వచ్చిన దాన్ని ఇంకో ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి ఏ ప్రీ బిల్డ్ కన్వర్టర్స్ అనేవి ఏ ఉన్నాయంటే, ఓకేనా, ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి, సిఎస్వి టు ఎక్స్ఎంఎల్. చూడండి, ఎక్స్ఎంఎల్ వచ్చింది అనుకోండి దాన్ని సిఎస్విలో కన్వర్ట్ చేస్తాం. అదే సిఎస్సి వచ్చింది అనుకోండి ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ చేస్తాము. ఎక్స్ఎంఎల్లో నుంచి జేఎస్ఎన్, ఎక్స్ఎంఎల్ వచ్చింది వాటికి జేఎస్ఎన్లో కావాలి, వాటికి జేఎస్ఎన్లో కన్వర్ట్ చేస్తాము. లేదా జేఎస్ఎన్లో వస్తే ఎక్స్ఎంఎల్లో కన్వర్ట్ చేస్తాము. ఓకే, ఇట్ ద సేమ్ టైం ఈడిఐలో వచ్చింది, ఈడిఐ నుంచి డేటా వస్తుంది అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఓకేనా, ఆ ఆ ఫార్మాట్లో వచ్చింది అనుకోండి దాన్ని ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ చేయాలని దానికోసం కన్వర్టర్స్ అనేది ఉన్నది, ఫ్రీ బిల్డ్ కన్వర్టర్స్. ఓకేనా, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 80% ఆఫ్ ద మీరు వర్క్ చేసేటప్పుడు ఎస్ఏపి సిపిఐలో 80% మీరు ఎక్స్ఎంఎల్ డేటాని హ్యాండిల్ చేస్తారు. 80% ఎక్స్ఎంఎల్ ఫార్మాటే వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ఎంఎల్. ఇక్కడ ఇంకొక తెలియాల్సింది ఏంటి, ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ సినారోలో ఎక్స్ఎంఎల్ వస్తుంది అని ఉంటుంది. మనం సోప్ అప్లికేషన్ కానీ, ఓ డేటా ఏపీఎస్ కానీ, నెక్స్ట్ ఐడాక్ స్ట్రక్చర్స్ కానీ, ఇలా కొన్ని పర్టికులర్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఓ డేటా ఉందనుకోండి, ఇది ఆల్వేస్ డేటా అనేది ఎక్స్ఎంఎల్. ఇప్పుడు ఓ డేటా ఏపీఐ నుంచి నువ్వు డేటా ఫిక్స్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ ఓ డేటా ఏపీఐ నువ్వు ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఫెచ్చింగ్ ద ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఓన్లీ. ఓకేనా, ఓ డేటా అనేది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ నుంచి డేటా అనేది ఫార్మాట్లో డేటాని మాత్రమే పిక్ చేస్తుంది. ఇంకే ఫార్మాట్లో డేటా అనేది ఉండదు ఓ డేటా అయితే. ఓకే, సోప్ కూడా విజువల్ ఫార్మాట్లో ఉంటుంది, అది కూడా సిమిలర్ టు ఎక్స్ఎంఎల్ ఉంది. ఐడాక్ కూడా సేమ్. ఎక్స్ఎంఎల్ అనేది ఈ కైండ్ ఆఫ్ సినారియోలు వచ్చినప్పుడు ఎక్స్ఎంఎల్ ఈ అడాప్టర్స్ మీరు ఏదైనా యూజ్ చేశారనుకుంటే ఆ డేటా 100% ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకేనా, బ్లైండ్లీ మీరు గుర్తువలసింది అదే. ఇంకా సోప్ వాడినా ఆడు సోప్ కానీ, ఓ డేటా కానీ, ఐడాక్ కానీ కంప్లీట్లీ మీరు బ్లైండ్గా దట్ ఈస్ ద ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఓన్లీ. ఓకేనా, ఇప్పుడు జేఎస్ఎన్ అనేది ఏ సిచ్యువేషన్లో వాడతారంటే జేఎస్ఎన్ మోస్ట్ ఆఫ్ ద థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ రిసీవర్ సిస్టమ్ కానీ, సెండర్ సిస్టమ్ అనేది మోస్ట్ ఆఫ్ ద థర్డ్ పార్టీ లైక్ ఆ అప్లికేషన్స్ అనేవి .NET కానీ, జావాతో కానీ మీరు డెవలప్ చేసిన అప్లికేషన్స్ అనుకోండి, ఆ కైండ్ ఆఫ్ సినారియోలో ఎక్కువ .NET అప్లికేషన్, జావా కానీ జేఎస్ఎన్ ఫార్మాట్ని యూజ్ చేస్తారు. లైక్ రెస్ట్ ఏపీఐస్ అంటారు. ఇక్కడ రెస్ట్ ఏపీఐస్ అన్న ఇదన్నా యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తుంటే ఇక్కడ మోస్ట్ ఎక్స్ఎంఎల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన యొక్క జాబ్ ఏంటి, సిపిఐ యొక్క జాబ్ ఏంటి, డేటా మ్యానిపులేషన్స్ చేస్తావు. ఈ మ్యానిపులేషన్ చేయాలి, డేటా మ్యానిపులేషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ రెండు చేయాలనుకుంటే మన యొక్క యాజ్ ఎ సిపిఐ డెవలపర్గా నువ్వు డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, మ్యానిపులేషన్స్ కానీ చేస్తావు. ఈ మ్యానిపులేషన్ చేయాలి అనుకుంటే నువ్వు ఎలాంటి మ్యాపింగ్ లాజిక్స్ కానీ ఎలాంటివి రాయాలనుకున్నా, ఎలాంటివి రాయాలనుకున్నా నీకు డేటా అనేది ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎక్స్ఎంఎల్ ఫార్మేట్లో ఉంటేనే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద మ్యాపింగ్ లాజిక్స్ కానీ ఎలాంటి బిజినెస్ లాజిక్స్ కానీ నువ్వు రాయాలనుకుంటే. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మ్యాపింగ్ చేయాలనుకుంటే ఎక్స్ఎస్డి ఫార్మాట్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం డేటా కూడా ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా, సో సపోర్ట్ డైరెక్ట్లీ ఈ మ్యాపింగ్ ఫార్మాట్లు అనేవి అంత ఇంపార్టెంట్, అందుకే ఎక్స్ఎంఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే లాట్ ఆఫ్ ద ప్యాలెట్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో ఆ ప్యాలెట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్నే సపోర్ట్ చేస్తాయి. ఓకేనా, 80%. ఓకేనా,
ఈ రెస్ట్ ఏపీఐ ఓకే. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎక్స్ఎంఎల్. జేఎస్ అనేది ఎనీ రెస్ట్ బేస్డ్ అప్లికేషన్స్ కానీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు జేఎస్ అనేది యూజ్ చేస్తారు ఓకేనా. ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఓకే. నేను కూడా దీని మీద వర్క్ చేయలేదు ఓకే. ఈడిఐ అనేది సెపరేట్ ఈడిఐ డెవలపర్స్ ఉంటారు సిపిఐలో. సో వాళ్ళు కొద్ది ఇది చాలా లైక్ స్కానింగ్ అలాంటివన్నీ ఉంటాయి ఓకేనా. సో లెట్స్ టాక్ అబౌట్ ద రియల్ టైమ్ వన్ బై వన్ ఓకే. లెట్స్ టాక్. నేను ఆల్రెడీ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను కన్వర్టర్స్ ఎక్స్ఎంఎల్ టు జేఎస్ అని, జేఎస్ అంటే ఎక్స్ఎంఎల్ ఓకే. సో ఈ కన్వర్టర్స్లో మనం ఏంటి ఫస్ట్ ఒక కన్వర్టర్ యూజ్ చేద్దాం ఓకే. ఎక్స్ఎంఎల్ టు జేఎస్ అని కన్వర్టర్. చూడండి నేను యాజ్ యూజువల్గా ఏంటి పెడతాను, హెచ్టిటిపి పెడుతున్నా. ఎక్స్ఎంఎల్ టు జేఎస్ అని పెట్టేశాను డైరెక్ట్ అని చెక్ చేశాను ఓకే. కంటైనర్ మోడిఫైర్ పెడుతున్నాను. కంటైనర్ మోడిఫైర్లో నేను ఏమీ రాయట్లేదు, జస్ట్ డాలర్ ఇన్ డాట్ బాడీ పెడుతున్నాను ఎందుకంటే వచ్చి డాలర్ బాడీ ఓకే. నెక్స్ట్ ఏంటి మనం ఏం మాట్లాడుకున్నాము, చాలా ప్యాలెట్స్ అనేవి ఉంటాయి కన్వర్టర్స్. ఇప్పుడు మాట్లాడే టాపిక్ అంటే కన్వర్టర్స్. చూడండి ఇక్కడ కన్వర్టర్స్ అనే ఈ ప్యాలెట్ ట్రాన్స్ఫర్మేషన్స్లోనే ఉంటుంది ఈ కన్వర్టర్స్. అంటే డేటాని ఒక ఫార్మెట్ నుంచి ఇంకో ఫార్మెట్కి ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు ఓకే. ఇక్కడ కన్వర్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. సిఎస్యు టు ఎక్స్ఎంఎల్ చూడండి, మళ్ళీ ఎక్స్ఎంఎల్ టు సిఎస్యు ఉంటుంది, ఎక్స్ఎంఎల్ టు సిఎస్సి, అదేవిధంగా ఈడిఐ టు ఎక్స్ఎంఎల్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్ఎంఎల్ టు ఈడిఐ. అలాగే 4 ఫార్మాట్స్, ఒక ఫార్మాట్ ఇంకో ఫార్మాట్ కానీ మళ్ళీ దాని నుంచి రివర్స్ అవుతుంది ఓకే. ఇలా ఇవన్నీ స్టాండర్డ్ ఎస్ఏపి కూడా కొన్ని స్టాండర్డ్ కన్వర్టర్స్ ఇచ్చాడు ప్యాలెట్ ఫంక్షన్స్, నువ్వు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది అంటే ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి కన్వర్టర్ ఓకేనా. నేను ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి నాకు ఏమొస్తుంది ఇక్కడ డేటా అనేది ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ ఓకే ఓకే. ఫస్ట్ ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ ఓకే, సారీ ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ నాకేమొస్తుంది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో జేఎస్ఎన్ వస్తుంది, డేటా వస్తుంది. సో ఆ ఎక్స్ఎంఎల్ ఏమంటున్నాను నేను రిసీవర్కి వెళ్ళేటప్పటికి జేఎస్ఎన్లోకి వెళ్ళాలి అంటున్నాను ఓకేనా. జేఎస్ఎన్లోకి వెళ్ళాలి ఓకే. ప్లస్ సేవ్ చేస్తున్నాను. ఆ, ఈ కాన్ఫిగరేషన్ తర్వాత చేద్దాం. నేను మెయిల్ కాన్ఫిగరేషన్ కూడా చేస్తాను రిసీవర్కి ఏ ఫార్మాట్లో వెళ్తుందో ఓకే. మెయిల్. సో నేను ఆల్రెడీ మెయిల్ కాన్ఫిగరేషన్ ఇది నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాన్ఫిగరేషన్ అవ్వదేమో చూద్దాం, కాపీ పేస్ట్. అవ్వదు ఒక అథెంటికేషన్ అంటే ప్లేన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓకే. నా మెయిల్స్ కన్వర్ట్ మెయిల్ కన్వర్టర్స్ చేసాను ఓకే. నేనేం చేస్తాను నేనేమి ఇంకా కోడింగ్ ఏమి రాయలేదు డైరెక్ట్గా. సో నా డేటా అనేది ఇది, ఈ డేటా అనేది నేను ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో చూడండి, ఇది ఎక్స్ఎంఎల్ డేటా. ఏముంది సింగిల్ రికార్డ్ ఉంది ఓకే. మల్టిపుల్ రికార్డ్స్ అయితే ఎలా చేయాలో మనం సింగిల్ రికార్డ్ చూద్దాం. నాకు ఈ డేటా వస్తుంది ఏమంటే రూట్ ఎలిమెంట్ ఉంది, రూట్లో మాస్టర్ డేటా ఉంది, ఎంప్లాయ్ ఐడి ఉంది. సో నాకు ఈ డేటా వస్తుంది ఓకే, సోర్స్ నుంచి ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో వస్తుంది. సో నా ఏంటి ఈ ఫార్మాట్ని ఎక్స్ఎంఎల్ నుంచి జేఎస్ఎన్ కన్వర్ట్ చేయాలి. సో నేనేంటి చూడండి ఇక్కడ ముందు చూడండి, ఇక్కడ యూజ్ నేమ్ స్పేస్ మ్యాపింగ్ ఓకేనా. ఫస్ట్ ఇది పాయింట్ అంటే యూజ్ నేమ్ స్పేస్ మ్యాపింగ్. సో ఈ బాక్స్ని అన్చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే మీరు ఏమైనా నేమ్ స్పేస్ మ్యాపింగ్ అనేది సోర్స్ నుంచి ఏమైనా నేమ్ స్పేస్ మ్యాపింగ్ రిలేటెడ్ ఏమైనా వస్తే
అలాంటి సందర్భాల్లో హ్యాండిల్ చేయాలి అనుకుంటే మీ ఈ నేమ్ స్పేస్ మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ నేమ్ స్పేస్ మ్యాపింగ్ నువ్వు డిఫైన్ చేయాలి అనుకుంటే ఎక్కడ డిఫైన్ చేస్తారంటే ఈ రన్ టైమ్ కాన్ఫిగరేషన్లో చూడండి నేమ్ స్పేస్ మ్యాపింగ్ అనేది డిఫైన్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద సెపరేట్ టాపిక్. నేను దాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. సో ముందు బేసిక్ లెవెల్లో మీకు చిన్న చిన్న బేసిక్స్ అయ్యాక ఇది అడ్వాన్స్డ్ లెవెల్ నేమ్ స్పేస్ మ్యాపింగ్ అనేది. సో మనము దాన్ని నెక్స్ట్ ఒక ఇది బేసిక్స్ అయ్యాక అడ్వాన్స్డ్ టాపిక్లో మనం అది డిస్కస్ చేసుకుందాం. ఓకే, నేమ్ స్పేస్ రిలేటెడ్ ఏం వచ్చిన నేమ్ స్పేస్ మ్యాపింగ్ అనేది వస్తుంది అనుకుంటే ఓకేనా, సో అన్చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు అన్చెక్ చేశాను నేను. మామూలు ఎలా XML ఫార్మాట్లో డేటా వస్తుంది సింపుల్గా, ఎలా నేమ్ స్పేస్ లేదు. ఇక్కడ నేమ్ స్పేస్ అంటే సెపరేట్ ఫార్మాట్ ఉంటుంది దానికి. ఓకేనా, సో అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇది సింపుల్ XML ఫార్మాట్లో వస్తుంది కాబట్టి ఇది నేమ్ స్పేస్ లేదు కాబట్టి దీన్ని అన్చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి జేసన్ ప్రిఫిక్స్ సెపరేటర్ అని ఉంది. ఓకేనా, జేసన్ ఫస్ట్ ఇప్పుడు ఆ, ఇది ఎప్పుడు ఈ ఫార్మాట్లోనే మోస్ట్లీ కోలన్లోనే ఉంచుతారు డేటాని. ఓకేనా, ఇంకొకటి అంటే జేసన్ అవుట్పుట్ ఎన్కోడింగ్. ఓకేనా, ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రియల్ టైంలో ఉన్నాయండి. ఎక్కడైనా జేసన్ అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి, నీ యొక్క వచ్చిన అవుట్పుట్ అనేది మనం ఏంటి XMLని జేసన్ కన్వర్ట్ చేస్తాం. ఈ కన్వర్ట్ చేసిన అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి అనేవాడు ఫార్మ్ హెడర్ ఆ ప్రాపర్టీ, ఇలా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ ఏ ఫార్మాట్లో కావాలనేది అవుట్పుట్ ఎన్కోడింగ్ అనేది ఎలా ఉండాలి అనేది మ్, అనేది నువ్వు డిస్కస్ చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద కేసు రియల్ టైంలో అయినా నువ్వేం చేస్తావు అంటే UTF-8 పెడతావు. ఓకేనా, యూటీఎఫ్ ఎయిటే పెడతారు. ఓకే, నేను ఏం చేశాను, ఏమీ చేంజెస్ చేయలేదు, ఎలాంటి థింగ్ నేను అప్లై చేయలేదు. చూడండి సింపుల్, నేను ఏం చేశాను, నేమ్ స్పేస్ నా సోర్స్ నుంచి రావట్లేదు కాబట్టి నాకు సోర్స్ నుంచి ఏం రావట్లేదు, ఇది నా XML పేలోడ్. ఓకే, నాకు నేమ్ స్పేస్ లేదు, నేమ్ స్పేస్ పేలోడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఏమీ లేదు, నేను జస్ట్ పెట్టాను అవుట్పుట్ UTF-లో రావాలి, సేవ్ చేశాను, డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను, డిప్లాయ్ చేశాను. సో ఇది బేసిక్ థింగ్. ఓకే, డిప్లాయ్ చేస్తే ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. లెట్స్ సి. సో నేను పేలోడ్ పెడుతున్నాను. నేను ఆల్రెడీ నేను ఒక ఇది క్రియేట్ చేశాను, మెయిల్ కాదు కన్వర్టర్స్ అని ఒక ఇది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఒక పేలోడ్ పెడుతున్నాను నేను బాడీలో. ఇదేంటి చూడండి, కన్వర్టర్స్లో XML పెట్టాను. ఓకే, XML పెట్టాను. ఓకే, నాకు ఎండ్ పాయింట్ ఇంకా జనరేట్ అవ్వలేదు, చూద్దాం ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదు. ఓకే, సో ఇంక ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదు, ట్రేస్ పెడుతున్నాను. ట్రేస్ మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది, అదైనా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ట్రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే వి అనలైజ్ ద డేటా ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డేటాని అనాలిసిస్ చేయడానికి. ఓకేనా, ఏదో ఎక్కడ ఫెయిల్ అయింది అనాలిసిస్ పర్పస్ కోసం ట్రేస్ అనేది వి నీడ్ టు క్యాప్చర్ ద డేటా. ఫస్ట్ ట్రేస్ టూ పార్ట్స్, వన్ అయితే వి నీడ్ టు క్యాప్చర్ ద పేలోడ్ ఆర్ వాట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. దీస్ టూ కైండ్ ఆఫ్ సినారో, ఈ రెండు పర్పస్ కోసము ట్రేస్ అనేది ఎనేబుల్ చేస్తాము. ఓకే, ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రేస్, ట్రేస్ ఎంత టైం ఉంటుంది అంటే ట్రేస్ యాక్టివేట్ అనేది ఓన్లీ 10 minutes మాత్రమే ఉంటుంది ట్రేస్. బట్ వన్స్ ట్రేస్ యాక్టివేట్ చేశాక 1 hour ఉంటుంది ఆ డేటా. ఓకే, ఎండ్ పాయింట్ జనరేట్ అయింది. సో నేను అనేది ట్రిగర్ చేస్తాను. ఓకే, XML చేస్తాను. ఓకే, చూడండి చూడండి డేటా అనేది ఎలా వచ్చింది. చూడండి ఇది వచ్చి ఎలా వచ్చింది అవుట్పుట్ రా అనేది వచ్చింది. చూడండి రా రూట్ JSON. ఓకే, చూడండి నేను JSON జస్ట్ పోస్ట్ మ్యాన్లో డేటాని జస్ట్ ఫార్మాట్ చేంజ్ చేస్తాను. ఓకేనా, JSON అనేది ఫార్మాట్ని చేంజ్ చేస్తాను. చూడండి ఎలా ఉంది, రూట్ ఉంది, మాస్టర్ డేటా ఉంది. సో మనం ఏం ట్రిగ్గర్ చేసామని చూద్దాం. ఓకే, మాస్టర్ డేటా 3456 కుమారు సేమ్. ఇది అవుట్పుట్ ఏది 3 మాస్టర్ జెండర్ ఎంబర్ సేమ్ డేటా అనేది JSONలోకి కన్వర్ట్ అయింది. ఓకేనా, మళ్ళీ నేను ఏం చేశాను, సేమ్ నేను ఏమైనా చేశాను, ఏమీ చేయలేదు. ఓకే, ఇక్కడ అలాంగ్ విత్ రూట్ ఎలిమెంట్ వచ్చింది, ఇది రూట్ డేటా, ఇది రూట్ డేటా రూట్ వచ్చింది, ఇలా వచ్చింది. సేమ్ థింగ్ నేను ఈ విధంగా కన్వర్ట్ చేశాను, ఒక ఫార్మాట్ నుంచి XML డేటాని CSVలో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏమనుకుంటాను, ఐ డోంట్ వాంట్ రూట్ ఎలిమెంట్. ఏమంటాను, నాకు రూట్ ఎక్కడ కూడా వచ్చింది, ఎక్కడ కూడా వచ్చింది, నాకు రూట్ అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ రూట్ ఎలిమెంట్ అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేసేస్తాను, సప్రెస్ JSON రూట్ ఎలిమెంట్.
సప్రెస్ మీన్స్ వీ నీడ్ టు రిమూవ్ ద రూట్ ఎలిమెంట్ అనేది నాకు అవసరం లేదు, రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసము నేను సప్రెస్ని చేస్తున్నాను. ఓకే, మళ్ళీ సేవ్ చేశాను, సేవ్ చేసి డిప్లాయ్ చేశాను, డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, సో డిప్లాయ్ చేశాను. చూద్దాం ఎండ్ పాయింట్ జనరేటర్. ఇంకొకసారి వినండి, ఈ ట్రేస్ అనేది టూ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. వన్ ఇది వి నీడ్ టు క్యాప్చర్ ద పేలోడ్. ఫస్ట్ అనేది క్యాప్చర్ ద పేలోడ్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము. సెకండ్ పర్పస్ వి నీడ్ అనలైజ్ ద డేటా ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. చూడండి, నేను ఆల్రెడీ ట్రేస్ పెట్టాను కాబట్టి ఇందాక నా ఐఫ్లో ఇది ఓకేనా. అనలైజ్ చేయడానికి ఇంటర్వ్యూ కూడా అడుగుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రేస్ అంటే మీరు రెండు ఆప్షన్లో చెప్పాలా. ఏంటి, ఈ ఐఫ్లో ఎక్కడ ఫెయిల్ అయినా ఎక్స్ సక్సెస్ అయినా, ఇదంటే చిన్న ఐఫ్లో. రియల్ టైంలోకి వచ్చేది చాలా పెద్ద పెద్ద ఐప్లోస్ ఉంటాయి, ఎక్కడ డేటా మిస్ మ్యాచ్ అవుతుంది, ఎక్కడ డేటా అనేది. అలాంటి డేటా అనాలిసిస్ చేయడానికి నువ్వు ట్రేస్ పెడతాము. సెకండ్ పాయింట్ పేలోడ్, నీకు ఆ పేలోడ్ కావాలి, ఆ పేలోడ్ కోసం నువ్వు ట్రేస్ పెడతాము. ఓకేనా. ఇంకొక సందర్భాల్లో ఇంటర్వ్యూలో ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతాడంటే, నాకు ట్రేస్ అనేది నేను ఎనేబుల్ చేయడం మర్చిపోయాను. సో నేను నాకు నువ్వు అప్పుడు ట్రేస్ లేదు, నువ్వు అప్పుడు నాకు పేలోడ్ కావాలి, నువ్వు తీసుకోగలవా అంటే ట్రేస్ లేకుండా నువ్వు పేలోడ్ని లేదు తీసుకోలేము. ఓకే, ఇంకొక ఆప్షన్ ఉంటుంది దానికోసము ఏంటంటే చూడండి, ఉంది ఇప్పుడు మళ్ళీ ట్రిగ్గర్ చేస్తాను, ఎండ్ పాయింట్ వచ్చింది. చూడండి ఎలా వచ్చింది. చూడండి, ఇప్పుడు రూట్ ఎలిమెంట్ ఉందా, ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఉంది, ఇక్కడ రూట్ ఎలిమెంట్ లేదు. ఓకేనా, లేదు కాబట్టి ఈ విధంగా ఇలా వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా కన్వర్ట్ అయింది. ఓకే, సో నేను ఏమన్నాను ఇంటర్వ్యూలో ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, నా క్వశ్చన్ ఏంటి, నాకు ఐ వాంట్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ బట్ రిసీవర్ వాంట్ ఎరే ఫార్మాట్లో డేటా కావాలి అంటున్నాడు. ఓకేనా, ఓకేనా. నాకు అది నా ఇంటర్వ్యూకి నాకు అడిగిన క్వశ్చన్, నాకు ఎవరు అడిగారు లాస్ట్ టైం నేను ఎసెంచర్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎసెంచర్లో నన్ను అడిగిన క్వశ్చన్ అదే. సో ఐ డోంట్ వాంట్, లేదు నాకు రియల్ టైంలో కూడా నాకు ఇంకో ప్రాబ్లం, నాకు నా ప్రాజెక్ట్లో నేను ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసిన బిల్డింగ్ ఇంజిన్ అనేది చేసేటప్పుడు వాళ్ళకి డేటా అనేది జేఎస్, ఆ ఇంటర్వ్యూలో కూడా అడిగారు. నేను రియల్ టైంలో ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే నాకు డేటా అనేది ఎరే ఫార్మాట్లో కావాలి. నా సిస్టమ్ అనేది ఏంటంటే బిల్డింగ్ ఇంజిన్ సిస్టమ్, అది దే హ్యావ్ టు డెవలప్ టు .NETతో అప్లికేషన్ డెవలప్ చేశారు. సో వాడికి ఏమంటున్నాడు, నాకు జేఎస్ఎన్ ఓకే, నాకు జేఎస్ఎన్ కాదు, నాకు ఆ డేటా వచ్చిన డేటా ఏదైతే ఉందో నాకు ఎరే ఫార్మాట్లో కావాలి. ఈ జేఎస్ఎన్ ఏదైతే వస్తుందో ఇది జేఎస్ఎన్ వస్తుంది, ఓకే నాకు ఫైన్, నాకు జేఎస్ఎన్ ఓకే. బట్ ఈ జేఎస్ఎన్ కూడా నువ్వు ఎరే ఫార్మాట్లో కన్వర్ట్ చెయ్యు అని అంటున్నాడు. ఓకేనా, ఈ ఎరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి అంటే సింపుల్గా జేఎస్, అప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ జేఎస్ఎన్లో ఉంది కదా దాన్ని ఎరే ఎందుకు, దీన్నే వాళ్ళు రీడ్ చేసుకోవచ్చు కదా అని మీకు ఆ డౌట్ రావచ్చు. ఓకేనా, ఎందుకు అంటే ఈ జేఎస్ఎన్ ఫార్మేట్ ఏదైతే వచ్చిందో ఈ ఎంటైర్ జేఎస్ఎన్ ఫార్మేట్ని వాళ్ళ బాయింట్లో వాళ్ళు ఎలా అయితే .NETలో అప్లికేషన్ రాసుకున్నారో వాళ్ళ భాషలో వీళ్ళు ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేస్తారు. ఎంటైర్ ఈ డేటాని ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేస్తారు. ఓకేనా, ఆ ఎలిమెంట్ ఫార్మేట్ ఆడికి అవసరం లేదు. ఓకేనా, ఆడికి ఎరే ఫార్మేటే కావాలి వాళ్ళ యొక్క కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఎంటైర్ ఈ జేఎస్ఎన్ ఫార్మేట్ని ఒక ఎలిమెంట్ ఫార్మేట్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి వాడికి డేటా అనేది వాడి సిస్టమ్కి ఇన్సర్ట్ చేయాలనుకుంటే అవ్వట్లేదు. వాడు ఎరే ఫార్మేట్లో వస్తేనే వాడు ఆ డేటాని రీడ్ చేసుకొని ఏ ఫీల్డ్ అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాడో ఆ ఫీల్డ్ వాడు చెప్తాడు, నాకు పర్టికులర్గా ఇలా ఇలా కావాలి ఎరే ఫార్మేట్, సో నాకు ఇలా కావాలి అని ఆయన ఒక రిక్వైర్మెంట్ చెప్తాడు. ఆ రిక్వైర్మెంట్ చెప్పినప్పుడు సో నువ్వు ఆ విధంగా ఎరే ఫార్మేట్లో నువ్వు డేటాను కన్వర్ట్ చేసి నువ్వు ఆయనకి ఇస్తే ఆ డెవలపర్ ఎవరైతే .NET డెవలపర్ ఉంటారో తాను ఆ యొక్క డేటాని రీడ్ చేసుకొని రిసీవర్ బిల్డింగ్ సిస్టమ్ని ఇన్సర్ట్ చేసుకుంటాడు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ఎరే ఫార్మాట్ ఇప్పుడు. ఓకే, ఇది ఇంపార్టెంట్, క్లియర్గా వినండి. ఇక్కడ ఏమంటుందంటే సింపుల్, అదేమి పెద్ద మనం ఏమి కోడింగ్ ఏమి రాయవసరం లేదు. దానికోసము బిల్ట్ ఇన్ అనేది ఇగో ఇక్కడ చూడండి, స్ట్రీమింగ్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఓకేనా, ఈ స్ట్రీమింగ్ అనే ఆప్షన్ నువ్వు ఎనేబుల్ చేస్తే చూడండి, ఎనేబుల్ చేస్తే ఏమొచ్చింది, ఈ స్ట్రీమింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తే చూడండి, కన్వర్ట్ ద XML ఎలిమెంట్ ఉంటుంది JSON ఎరే ఫార్మేట్. ఓకేనా, వెరీ సింపుల్. ఓకేనా, ఇది తీసా అనుకోండి, నీకు ఇది అన్చెక్ చేశాను చూసారా, ఏమొచ్చింది, ఏమీ రాలేదు సింపుల్గా. ఓకేనా, ఏమీ రాలేదు. ఇది చేశాను, ఇక్కడ అన్చెక్ చేశాను, ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఓకేనా, అన్చెక్ చేస్తే ఏమీ రాలేదు స్ట్రీమింగ్ ఆప్షన్. సో లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. ఇక్కడ ఏమన్నా కన్వర్ట్స్ XML ఎలిమెంట్ ఉంటూ JSON ఎరే.
ఇక్కడ ఉంది స్పెసిఫైడ్ వన్. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి, ఇదే జేఎస్ఎన్ ఎలిమెంట్, ఓకేనా. జేఎస్ఎన్ ఎలిమెంట్ ఈ మొత్తం ఎలిమెంట్ని ఆడికి ఎరే ఫార్మేట్లో కావాలనుకోండి, ఈ ఎంటైర్ డేటాని ఆల్, ఎంటైర్ డేటాను ఆల్ కింద యూజ్ చేస్తారు. లేదు ఈ పర్టికులర్ ఫీల్డ్ మాత్రమే, నేను పర్టికులర్ ఫీల్డ్ని రీడ్ చేసుకోవాలి, ఎంప్లాయ్ ఐడి కానీ ఈ జెండర్ కానీ ఇలా పర్టికులర్ ఫీల్డ్ అన్నాడు అనుకోండి, సో ఆ విధంగా కావాలనుకుంటే స్పెసిఫైడ్ వన్ అనేది స్పెసిఫై చేస్తాం. లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్, ఓకేనా. లెట్స్ ఐ పుట్ ఇంటు ద, ఓకేనా. స్ట్రీమ్ ఫస్ట్ ఆల్ అనేది పెడుతున్నాను, నేను ఎలాంటిది ఏమీ సేవ్ చేయలేదు, జస్ట్ ఆల్ అని పెట్టాను. అంటే ఏంటి, ఎంటర్ ఏదైతే ఎక్స్ఎంఎల్ డేటా వస్తుందో ఆ ఎక్స్ఎంఎల్ డేటా మొత్తము, ఓకేనా, హోల్ జేఎస్ఎన్ మొత్తాన్ని ఎరే కింద కన్వర్ట్ చేసేస్తాయి, సింగిల్ ఎరే కింద. సో వాటి యొక్క రిక్వైర్మెంట్ తగ్గ మనం చేయాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. తను అడగాలి, దీని యూ కెన్ ఆస్క్ ద క్లయింట్, ఎవరైతే వాడికి జేఎస్ఎన్ ఎరే ఫార్మాట్ కావాలో మీరు తనని అడగాలి, బాబు నీకు మొత్తం డేటా ఎరే ఫార్మాట్లో కావాలా, లేదు ఏ పర్టికులర్ ఫీల్డ్ లెవెల్ ఎరే ఫార్మాట్లో కావాలా అనేది మీరు అడగాలి. ఎందుకంటే మా ప్రాజెక్ట్లో మేము చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద ఫీల్డ్ లెవెల్లో మేము అరే ఫార్మాట్కి మేము ఎంటైర్ పేలోడ్ మేము కన్వర్ట్ చేయలేదు, బేస్డ్ ఆన్ ద టూ ఫీల్డ్స్, తను ఒక టూ ఫీల్డ్స్ చెప్పాడు, ఆ టూ ఫీల్డ్స్ని బేస్ చేసుకొని మేము కన్వర్ట్ చేసాం. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్ఎంఎల్ డేటా ఉంది కదా, ఇది డైరెక్ట్ పేలోడ్ ఉంది, ఇక్కడ సింగిల్ రూట్ ఎలిమెంట్ మాస్టర్ చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఇక్కడ ఇంకో డేటా అనేది ఉంటుంది, ఏంటి, ఆ, ఇంకో చైల్డ్ ఎలిమెంట్ ఈ ఎంప్లాయ్ మాస్టర్ డేటాలో బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ అవన్నీ ఉంటాయి. సో ఆ విధంగా నాకు దాన్ని మాత్రమే నువ్వు కన్వర్ట్ చేయాలి అనుకుంటే అది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఆ కైండ్ ఆఫ్ సినారియోలో కూడా మనకి రిక్వైర్మెంట్ వస్తుంది, ఓకేనా. ఎండ్ పాయింట్ అనేది జనరేట్ అవ్వలేదు. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఉపయోగించి నువ్వు అనేది ఎరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి, ఓకే. లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. ఇలా చేశాను, చేద్దాం మోట. ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ కన్వర్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా మోస్ట్లీ మిమ్మల్ని అడిగితే ఇలాంటి ఎరే ఫార్మాట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఓకేనా. సింపుల్గా ఎండ్ పాయింట్ జనరేట్ అయింది, ఓకే. లెట్స్ టాక్, ప్రైస్ ఉంది కాబట్టి ఓకే. ఎండ్ పాయింట్తో మన సంబంధం లేదు, చూడండి ఎరే, చూడండి ఇది ఏ ఫార్మేటు, సో నేను ఇక్కడ తీస్తున్నాను, ఇది జేఎస్ఎన్ ఫార్మేట్, ఓకే. ఇది ఏ ఫార్మేట్, జేఎస్ఎన్ ఫార్మేట్. ఇది జేఎస్ఎన్ ఫార్మేట్, ఓకే. ఇప్పుడు మనకి అరే ఫార్మేట్ డేటా అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూసారా, నేను రూట్ ఎలిమెంట్ లేదు, చూడండి. సో మీరు అబ్జర్వేషన్ చూడండి, ఇక్కడ నేను కంపేర్ చేద్దాం రెండాట్లకి. ఇది చూడండి, ఇది జేఎస్ఎన్ ఫార్మాట్ అనేది ఈ బ్రేసెస్ స్టార్ట్లో ఉంది మళ్ళీ ఎండ్లో ఉంది అంతే, ఈ రూట్ నోడ్ ఇక్కడ ఉంది అంతే. సో ఇంకెక్కడా లేదు, ఇదేంటి కోలన్తో సెపరేటర్ డబుల్ కోట్స్తో ఫీల్డ్కి మధ్య డబుల్ కోట్స్ పెట్టాము మనం. ఇక్కడ ఇందాక ఏంటి కాలన్ పెట్టామో చూడండి, ఈ కాలన్ సపరేటర్ అనేది మనం ఎక్కడ పెట్టాము, ఇక్కడ పెట్టాము చూడండి. సో ఫీల్డ్ జేఎస్ఎన్ ప్రిఫిక్స్ సపరేటర్ అంటే ఇలా ఫీల్డ్ సపరేట్ని జేఎస్ఎన్ ప్రిఫిక్స్ సపరేటర్ అంటారు, ఓకేనా. ఇది ఐఫన్, ఈ కోలన్, ఓకే. ఇక్కడ చూడండి ప్రతి దానికి ఇది చూడండి, ఈ స్టార్టింగ్లో ఉంది మళ్ళీ ఎండింగ్లో ఉంది ఎంప్లాయ్, ఇది ఓకేనా. అలా ప్రతి ఫీల్డ్కి ఉంది, ఒక్కొక్క ఫీల్డ్ ప్రతి ఫీల్డ్ని ఎరే ఫార్మాట్లో కన్వర్ట్ చేసాం. ప్రతి ఫీల్డ్ చూడండి, మాస్టర్ డేటా మొత్తం ఉంది అలాంగ్ విత్ దాంతోపాటు ఈ ఎంప్లాయీని ఎరే ఎరే అంటే చూడండి ఈ ప్రాసెస్లో ఉంది, ఓపెన్ ప్రాసెస్ క్లోజ్ ప్రాసెస్. చూడండి ఎంప్లాయీ నేమ్ ఎలా ఉంది, జెండర్ చూడండి ఎలా ఉంది, ఇలా ఫీల్డ్ నేమ్తో పాటు ఎలా ఉంది. సో ఇది ఏంటి, ఎంటైర్ జేఎస్ ఎక్స్ఎంఎల్ ఎరే ఫార్మాట్లో కన్వర్ట్ చేసాము. సో తను ఏమంటున్నాడు అంటే నాకు మొత్తం వద్దు, ఐ డోంట్ వాంట్ ఎంటైర్, ఐ వాంట్, ఏమంటాడు, నాకు ఈ ఎంప్లాయ్ ఐడిని మాత్రమే, నాకు ఈ ఎంప్లాయ్ ఐడిని మాత్రమే నువ్వు ఎరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయి, నాకు మొత్తం అవసరం లేదు, నేను ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుని నేను డేటాను ఇన్సర్ట్ చేసుకుంటాను అన్నాడు అనుకోండి, రీడ్ చేసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మీరు చూడండి, ఫార్మేట్ ప్రాపర్ ఏంటి, రూట్ ఎలిమెంట్ పాత్, ఇది రూట్ తర్వాత ఏముంది, మాస్టర్ డేటా ఉంది, మాస్టర్ డేటా తర్వాత ఏమన్నాడు, ఎంప్లాయ్ ఐడి, ఒక ఎంప్లాయ్ ఐడి వద్దు ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి
కొన్ని కంపెనీ కోడ్ని బట్టి నేను రీడ్ చేసుకుంటాను అన్నాడు. ఓకే, సో కంపెనీ కోడ్ సేవ్ చేశాను. ఓకే, సో సేవ్ చేశాను. నేను చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, బేస్డ్ ఆన్ ద పర్టికులర్ ఫీల్డ్ బేస్ చేసుకొని నేను డేటాని కన్వర్ట్ చేస్తున్నాను ఎరే ఫార్మెట్లో. ఓకేనా, బేస్డ్ ఆన్ ద పర్టికులర్ ఫీల్డ్. సో లెట్స్ స్టార్ట్. అప్లై చేశాను. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రేస్ అండ్ డీబగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ద లాగ్ లెవెల్ అంటాడు. ఓకే, ఇన్ఫో, ఎర్రర్, డీబగ్, ట్రేస్. డీబగ్ ఎప్పుడు యూజ్ చేస్తారో, ట్రేస్ ఎప్పుడు యూజ్ చేస్తారో అని అడుగుతారు కూడా. వాట్ కైండ్ ఆఫ్ సినారో యూజ్ డీబగ్, వాట్ కైండ్ ఆఫ్ సినారో యూజ్ ట్రేస్. ఓకేనా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీబగ్ అండ్ ట్రేస్, ఎర్రర్ ఎప్పుడు ఉపయోగం చేస్తావు, ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉపయోగిస్తావు, నన్ను ఎప్పుడు ఉపయోగిస్తావు అన్నీ అడుగుతాడు. వీ నీడ్ టు డిస్కస్ ఇన్ ద మానిటరింగ్ సెక్షన్ వచ్చేటప్పుడు ఇదంతా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే చూడండి, ఎండ్ పాయింట్ జనరేట్ అయిపోయింది. చూడండి, మీరు దానికి దీన్ని కంపారిజన్ చేసుకోండి, చేద్దాం. ఓకే, చూడండి, ఇది మాస్టర్ డేటా, సేమ్ ఎక్స్ఎంఎల్, ఇది మాస్టర్ డేటా, ఇది జేఎస్ఎన్ ఫార్మాట్, ఇది జేఎస్ఎన్ ఫార్మాట్లోనే ఉంది డేటా. ఓకే, డేటా ఉంది మాస్టర్ డేటా, ఇది రూట్ ఎలిమెంట్ ఉంది దీనికి. ఓకే, మాస్టర్ డేటా, ఎంప్లాయ్ ఐడి ఉంది, ఇదంతా జేఎస్ఎన్లోనే ఉంది. డేటా అంతా చూడండి, జేఎస్ఎన్లోనే ఉందా లేదా, ఇలాగే కదా జేఎస్ఎన్, ఇదే కదా ఫార్మాట్, క్లోజ్, ఓపెన్ బ్రాస్. బట్ ఇంతవరకు జేఎస్ఎన్లోనే ఉంది. ఓకేనా, మనం ఏం పెట్టాము, పర్టికులర్ ఫీల్డ్ కంపెనీ కోడ్ని మాత్రమే నేనేం పెట్టాను, వీ నీడ్ టు స్పెసిఫై ద పర్టికులర్ ఫీల్డ్ మాత్రమే, ఇది కంపెనీ కోడ్ని. సో నేను ఎరే ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్నాను. తన కోడ్ నాకు క్లయింట్ ఆ విధంగా రిక్వైర్మెంట్ ఇచ్చాడు, కంపెనీ కోడ్ని బేస్ చేసుకుని అక్కడ డేటాను నేను రీడ్ చేసుకున్నాను అనుకుంటే, నేను ఆ పర్టికులర్ కంపెనీ కోడ్ని మాత్రమే ఎరే ఫార్మాట్లో నేను కన్వర్ట్ చేశాను. ఓకే, సో నా రిక్వైర్మెంట్ నాకు మొన్న లాస్ట్ టైం నేను వర్క్ చేసిన ఇంటర్వ్యూస్లో ఈ విధంగా వచ్చింది. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇంకో ఫీల్డ్ ఏమైనా అప్లై చేయగలవా అనుకుంటే, సో ఇంకో ఫీల్డ్ నువ్వు యాడ్ చేయాలనుకుంటే అరే ఫార్మెట్లో సేమ్ థింగ్. ఓకేనా, ఇది కాపీ చేస్తాను, రూట్ మాస్టర్. ఈసారి ఏం చేద్దాము, మిడిల్లో ఏదైనా చేద్దాం. ఓకే, ఏం చేద్దాము, మేనేజర్ ఐడి. ఓకే, మేనేజర్ ఐడిని కన్వర్ట్ చేద్దాం. ఓకే, కంపెనీ కూడా అయిపోయింది. ఇక్కడ మేనేజర్ ఐడి సేవ్ చేశారు. ఇలా నీకు పర్టికులర్ ఫీల్డ్ లెవెల్లో డేటాని కన్వర్ట్ చేయాలి అనుకుంటే, ఓకేనా, ఈ విధంగా నువ్వు డేటా అనేది యూజ్ చేస్తాము. ఓకేనా, ఈ విధంగా. ఓకే, చూద్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి. సో మనం డేటాను కన్వర్ట్ చేసేటప్పుడు ఎంత పోస్ట్ మ్యాన్లో, సో ఇలా ఒక పర్టికులర్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా కాదు, నేను ట్రిగ్గర్ చేయగానే నాకు ఆటోమేటిక్గా నాకు ఆ పర్టికులర్ ఫార్మాట్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, నేను అలా పెట్టినా పెట్టకపోయినా. ఓకే, మీకు అర్థమైందో లేదు, నేను ఇక్కడ మాన్యువల్గా చేంజ్ చేసుకున్నాను, నాకు ఎక్స్ఎంఎల్ జేఎస్ఎన్ ఈ విధంగా చేంజ్ చేసుకున్నాను. నాకు ఇలా వద్దు. ఓకేనా, నేను ఎక్స్ఎంఎల్ ద అవుట్పుట్ అనేది వస్తే పర్టికులర్ అవుట్పుట్ అనేది ఎక్స్ఎంఎల్ అయితే ఎక్స్ఎంఎల్ కావాలి, జేఎస్ఎన్ అయితే జేఎస్ఎన్ ఆ విధంగా కావాలి. సో దానికోసం నువ్వు ఏం చేయాలనేది మనం నెక్స్ట్, అది ఆ పాయింట్ కూడా జస్ట్ సింపుల్ థింగ్, అది చాలా ఇంపార్టెంట్. బట్ మీకు రియల్ టైంలో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా జనరేట్ అవ్వలేదు, సో ఈ లోపల అది చెప్తాను. ఓకే, లెట్స్ దగ్గర చేద్దాం, అయితే వెళ్ళనుకుంటు. చూడండి, ఈ విధంగా చూడండి, ఈ మేనేజర్ ఎలా వచ్చింది, ఇది ఒక పర్టికులర్ ఫార్మాట్లో వచ్చింది, మేనేజర్ ఐడి కూడా అరే ఫార్మాట్లో వెళ్ళింది కదా. సో నాకు ఇలా కాదు. ఓకేనా, నేనేమంటాను, నాకు ఇలా కాదు, ట్రిగ్గర్ చేయగానే
అది ఒక పర్టికులర్ నాకు జేఎస్ అనేది జేఎస్ఎన్ ఫార్మాట్లో కావాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే కంటెంట్ మాడిఫైయర్లో కంటెంట్ మాడిఫైయర్లో కంటెంట్ టైప్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకు అంటే చూడండి, హెడర్లోనే కంటెంట్ టైప్, ఓకేనా. కంటెంట్ టైప్ అనేది కాన్స్టెంటే, బట్ ఇక్కడ ఎలా రాస్తారంటే అప్లికేషన్ స్లాష్ జేఎస్ఎన్లో కావాలంటే జేఎస్ఎన్ ఫార్మాట్, ఎక్స్ఎంఎల్లో కావాలంటే ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. ఇలా ఎందుకు అంటే బై డిఫాల్ట్ డేటా అనేది ద అవుట్పుట్ అనేది ఆల్వేస్ అవుట్పుట్ అనేది నీకు ఏ ఫార్మాట్లో కావాలి. ఇప్పుడు ఎక్స్ఎంఎల్ కావాలనుకోండి, ఎక్స్ జేఎస్ఎన్ డాట్ అప్లికేషన్ స్లాష్ ఎక్స్ఎంఎల్ అని పెట్టుకుంటావు. జేఎస్ఎన్ కావాలంటే జేఎస్ఎన్ అని పెట్టుకుంటావు. ఎందుకంటే నువ్వు ఇక్కడ మాన్యువల్గా చేంజ్ చేశాను. వీ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ మాన్యువల్ ఇంటరాక్షన్. ఇలా ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది ఆ పర్టికులర్ ఫార్మేట్లో కావాలనుకుంటే ఈ విధంగా యూజ్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసి ఇందాక చూడండి మనం దేని పెట్టాము, కంపెనీ కోడ్కి పెట్టాము, దీన్ని పెట్టాను. ఓకే, ఈ రెండు చేంజ్ అయిపోయాయి. చూడండి, దీన్ని జేఎస్ఎన్లో కన్వర్ట్ చేస్తాను సింపుల్గా మీకోసం. సో చూడండి, ఈ రెండు కూడా మేనేజర్ ఐడి అరే ఫార్మాట్లోకి వెళ్ళిపోయింది, కంపెనీ కోడ్ రెండు అరే ఫార్మాట్లోకి వెళ్ళాయి. ఓకే, నౌ నేనేం చేశాను, మరలా డిప్లాయ్ చేశానా లేదా, కంటెంట్ టైప్ అనేది యాడ్ చేశాను ఈసారి. చిన్నది, ఎందుకంటే రియల్ టైంలో కంటెంట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిసీవర్ అనే తను మోస్ట్లీ రిసీవర్ సిస్టమ్స్ అనేవి దే వాంట్ పర్టికులర్ ఫార్మేట్ ఓన్లీ. నువ్వు ప్రతిసారి నువ్వు చెక్ చేసుకునే ఇబ్బంది పడడం కానీ డైరెక్ట్గా కంటెంట్ టైపు అప్లికేషన్ ఇలా కంటెంట్ టైపు కాన్స్టెంట్ అనేది పాస్ చేస్తారు. అప్లికేషన్ అయితే జేఎస్ అనేది జేఎస్ఎన్. అలా నీకు ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్లో పెట్టుకొని నువ్వు ట్రిగ్గర్ చేసేస్తావు సింపుల్గా, ఓకేనా. ఇంకా ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదు, జస్ట్ ట్రిగ్గర్ ఇట్. సో ఇది మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఇది ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ కన్వర్షన్, ఓకేనా. ఇది ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ కన్వర్షన్. బట్ నేను అనేది ఏంటంటే మీకు రియల్ టైంలో ఈ కంటెంట్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదు. సో మనం ఇంకొక థింగ్ ఇక్కడ నేర్చుకోవాల్సిందంటే, సో జేఎస్ఎన్ నాకు మెయిల్స్ వచ్చాయి ఇందాక నేను ట్రిగర్ చేస్తున్నాను చూడండి, ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ కన్వర్టర్ ఈ విధంగా వస్తుంది. సో ఈ కంటెంట్ టైప్ పెట్టాక ఎలా వస్తుందో చూద్దాం. రాలేదు. సో దీని తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జేఎస్ అంటే ఎక్స్ఎంఎల్, ఇదే దాంట్లో జేఎస్ అంటే ఎక్స్ఎంఎల్ కూడా చూద్దాం, ఓకే. కింద పాయింట్ జనరేట్ అవ్వలేదు. సో ఇంతవరకు ఏంటి, ఎక్స్ఎంఎల్ వస్తుంది, దాన్ని జేఎస్ఎన్లో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, వచ్చిన జేఎస్ఎన్ని వచ్చి ఎక్స్ఎంఎల్ నుంచి మళ్ళీ జేఎస్ఎన్ వస్తుంది, జేఎస్ఎన్ నుంచి మళ్ళీ ఎక్స్ఎంఎల్ నేను కన్వర్ట్ చేసాం అనుకోండి. ఏం చేస్తాం మనం సింపుల్గా, మీరు ఏం రాయవసరం లేదు, మళ్ళీ జేఎస్ఎన్ నుంచి ఎక్స్ఎంఎల్ కన్వర్టర్ అనేది ఉంటుంది, ఇక్కడ పెడుతున్నా, ఓకేనా. ఇక్కడ పెట్టాక ఇక్కడ కూడా సేమ్ ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. జనరేట్ అయింది, లెట్స్ ట్రిగ్గర్ ఇట్. సో అవుట్పుట్ ఎలా వచ్చింది, అలాగే వచ్చింది. లెట్స్ బట్ అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ జేఎస్ అంటే ఎక్స్ఎంఎల్ ఏంటి, నేను ఇక్కడ అన్నీ తీసేస్తాను. ఎందుకంటే మనం కన్వర్ట్ జేఎస్ఎన్ నుంచి ఎరే ఫార్మాట్ కాబట్టి ఈ రెండు తీసేస్తాను. స్ట్రీమింగ్ ఆప్షన్ అన్చెక్ చేసేస్తాను. లేదు చూడండి, ఈ రెండు ఆప్షన్స్ రిమూవ్ చేశాను. ఏంటంటే సప్రెస్ రూట్ ఎలిమెంట్ రిమూవ్ చేయడము, ఈ రెండు రిమూవ్ చేశాను. స్ట్రీమింగ్ ఆప్షన్ ఈ రెండు నేను రిమూవ్ చేస్తాను, కంప్లీట్ డిలీట్ చేస్తాను. ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్. మీరు క్లియర్గా నేను ఏమి చేంజెస్ చేయట్లేదు, జస్ట్ వచ్చిన ఎక్స్ఎంఎల్లో నేను నేమ్ స్పేస్ తీసేస్తాను, జస్ట్ స్టాండర్డ్ ఫార్మాట్ పెట్టేశాను, ఓకేనా. పెట్టేశాను, ఎక్స్ఎంఎల్ వస్తుంది నాకు డేటా, జేఎస్ఎన్ కన్వర్ట్ చేస్తాను. మరలా నేను ఏం చేస్తాను, జేఎస్ఎన్ని మరలా రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఎక్స్ఎంఎల్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇలాగే సేమ్ నాకు నేమ్ స్పేస్ కానీ వస్తే ఇలా నేమ్ స్పేస్ మ్యాపింగ్ అనేది యాడ్ చేయాలి. నేమ్ స్పేస్ మ్యాపింగ్ అనేది మనం సెపరేట్ టాపిక్, నేను తర్వాత చెప్పాను కదా, అది మీకు డిస్కస్ చేస్తాను. నాకేమీ లేదు కాబట్టి నేను ఇలా రిమూవ్ చేశాను, ఓకేనా. సేవ్ కొట్టాను. నేను ఎక్స్ఎంఎల్ రూట్ ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేస్తాను, లేదనుకుంటే అవసరం లేదు, ఓకేనా. చూడండి, ఇక్కడ నేను రూట్ ఎలిమెంట్ అవసరం లేదు, యాడ్ ఎక్స్ఎంఎల్ అని, ఎందుకంటే నాకు
ఇక్కడ నేనేమి రూట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయలేదు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను రూట్ ఎలిమెంట్ కానీ రిమూవ్ చేశాను అనుకోండి, సప్రెస్ చేశాను అనుకోండి, సప్రెస్ రూట్ ఎలిమెంట్ అనుకోండి, అప్పుడు నాకు రాదు. ఇక్కడ ఎందుకంటే నేను ఆల్రెడీ సప్రెస్ రూట్ ఎలిమెంట్ చేయలేదు. అందుకే నేనేం రూట్ ఎలిమెంట్ నీకు కావాలి ఏమీ లేదు. ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఈ నాకు ఈ వచ్చిన పేలోడ్కి ఈ రూట్ ఎలిమెంట్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఎక్స్ఎంఎల్ రూట్ ఎలిమెంట్ అవసరం లేదు కాబట్టి నేను సేవ్ కొడుతున్నాను, ఓకేనా. అవసరం లేదు నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చిన దాంట్లో రూట్ ఎలిమెంట్ వస్తుంది. ట్రేస్ పెడదాం ఈసారి, ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ మనం చేస్తున్నాం, ఓకే. వన్ అనేది ఎక్స్ఎంఎల్ నుంచి డేటా వస్తుంది, ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఎక్స్ఎంఎల్ ఫస్ట్ సోర్స్ నుంచి ఎక్స్ఎంఎల్ వస్తుంది, ఎక్స్ఎంఎల్ నుంచి మళ్ళీ జేఎస్ఎన్కి వెళ్తుంది, మళ్ళీ జేఎస్ఎన్ నుంచి ఎక్స్ఎంఎల్కి వెళ్తుంది. మన రిసీవర్కి వచ్చేటప్పుడు అవుట్పుట్ కావాలి. ఎందుకు ఇక్కడ ఎప్పుడైనా మీరు వినండి, ఈ ఎక్స్ఎంఎల్ మాత్రం చాలా, ఎందుకంటే మీరు మ్యానిపులేషన్ చేయాలనుకుంటే జేఎస్ఎన్ వచ్చిన ఎక్స్ఎంఎల్లో కన్వర్ట్ చేశాకే మీరు తర్వాత ఈ మ్యాపింగ్ లాజిక్స్ అన్నీ రాసుకోవాలి. ఈ ఎక్స్ఎంఎల్ జేఎస్ఎన్ ఇప్పుడు జేఎస్ఎన్ వస్తుంది సోర్స్ నుంచి, అప్పుడు ఎప్పుడైనా ఇవి కన్వర్ట్ చేశాక ఇక్కడ మ్యాపింగ్ లాజిక్స్ కానీ ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, ఓకే. పోనీ జనరేట్ అయిందో లేదో చూద్దాం. ఓకే అయింది. నేను ట్రిగ్గర్ చేస్తాను ఎక్స్ఎంఎల్ ఎలిమెంట్ని. చూడండి నాకు ఏ ఫార్మెట్లో రావాలి, మళ్ళీ ఎక్స్ఎంఎల్ ఫార్మెట్లోనే రావాలి. చూడండి ఎక్స్ఎంఎల్ ఫార్మెట్ వచ్చిందా లేదా, వచ్చింది, ఓకేనా. సో నాకు మెయిల్ ఏమొచ్చిందో చూద్దాం, ఓకే. ఈ మెయిల్ స్లోగా ఉంది, ఓకే. సో ఎనాలిసిస్ చేద్దాం, ట్రేస్ పెట్టాం కదా, లెట్స్ సి. మానిటరింగ్ మెసేజ్ మానిటరింగ్లో క్లిక్ చేశాను, ఓకే. మీరు ట్రేస్ పెట్టాక ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఇది నేను ట్రేస్ పెట్టాను కాబట్టి, సో నా ఐఫ్లో ఇది ఇక్కడ ఏం క్లిక్ చేయాలి, మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్. లేదు నావిగేట్ అని క్లిక్ చేశారు అనుకోండి, నావిగేషన్ అంటే మీరు ఐఫ్లోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా, మీరు దీనికి వెళ్ళిపోతుంది, ఇలా ఓపెన్ అయిపోతుంది. లేదు నేను ఓన్లీ మానిటరింగే చూడాలనుకుంటే మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ మీద క్లిక్ చేశాను, ఓకేనా. చూడండి ఎందుకు వాడతారని చెప్పాను కదా ట్రేస్, ఇలా వచ్చాక ట్రేస్ ఎందుకు నేను అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తాను, పేలోడ్ కోసం కాదు ఇప్పుడు, ఓకే. నాకు సోర్స్ నుంచి పేలోడ్ కావాలి, వచ్చిన కొన్ని సందర్భాల్లో నాకు సోర్స్ పేలోడ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ రెండో కావాలంటారు. అలాంటప్పుడు రిక్వెస్ట్ పేలోడ్ కావాలని మీరు ఎక్కడ ఇలాగ ఈ కంటెంట్ మోడిఫైర్లో ఇలాగొచ్చి ఇక్కడ మెసేజ్ పేలోడ్ ఏదైతే నేను ట్రిగ్గర్ చేశానో ఆ పేలోడ్ తీసుకుని వాడికి ఇచ్చేస్తారు. దీన్ని ఏమంటారు, రిక్వెస్ట్ పేలోడ్ అంటారు రియల్ టైంలో. సో నేనేం చేశాను, నేనేం ట్రిగ్గర్ చేశాను, ఎక్స్ఎంఎల్లో ట్రిగ్గర్ చేశాను కాబట్టి నాకు ఏ డేటా వచ్చింది, ఎక్స్ఎంఎల్ పేలోడ్ వచ్చింది, ఓకేనా. చూడండి నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ని జేఎస్ అని కన్వర్ట్ చేశాను. ఈ ఎక్స్ఎంఎల్ టు జేఎస్ అని కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఎప్పుడు ఏదైతే మనం క్లిక్ చేసాం ఆ ప్యాలెట్ ఎప్పుడు ముందు నుంచి వచ్చిన డేటాను మాత్రమే క్యాప్చర్ చేసుకుంటుంది, ఓకేనా. చూడండి దీనికి ఏమొచ్చింది, ఎక్స్ఎంఎల్ వచ్చింది, ఓకేనా. బట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు కంటెంట్ మోడిఫైర్ అనేది వి నీడ్ టు క్యాప్చర్ ద ప్రీవియస్ పేలోడ్. ఇప్పుడు ఏముంటుంది, జేఎస్ఎన్లోకి వచ్చిందా లేదా, చూడండి ఇది జేఎస్ఎన్ ఫార్మేట్, ఓకేనా. ఇది జేఎస్ఎన్ ఫార్మేట్, ఓకేనా. ఈ జేఎస్ఎన్ వచ్చింది, మళ్ళీ ఈ జేఎస్ఎన్కి ఏమొస్తుంది, జేఎస్ఎన్ఏ వస్తుంది, ఓకేనా. ఈ జేఎస్ఎన్ వచ్చింది. ఇప్పుడు ఎండకి ఏమొస్తుంది, ఎండకి ఏమి వెళ్ళాలి, ఎక్స్ఎంఎల్ వెళ్తుంది. చూడండి ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మేట్, చూడండి ఎక్స్ఎంఎల్ ఫార్మేట్ ఎక్స్ఎంఎల్ వెర్షన్, ఓకేనా. ఇక్కడ మెయిల్కి కూడా ఎక్స్ఎంఎల్ఏ వెళ్తుంది, ఓకే. సో ఇది దీన్ని రెస్పాన్స్ అంటారు. ఈ ఎండ్ మెయిల్కి వచ్చిన దాని నుంచి ఫస్ట్ పేలోడ్ వచ్చినప్పుడు దాన్ని రిక్వెస్ట్ అంటారు, ఫైనల్గా ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని రెస్పాన్స్ అంటారు. మిమ్మల్ని రియల్ టైంలో అడిగినప్పుడు ఎలా అడుగుతారంటే నాకు రిక్వెస్ట్ రెస్పాన్స్ పేలోడ్ రెండు ఇవ్వు అంటారు, లేదు కొన్ని సందర్భాల్లో రెస్పాన్స్ పేలోడ్ అంటారు. రెస్పాన్స్ పేలోడ్ అంటే ఎండ్ ఫైనల్ పేలోడ్ని రెస్పాన్స్ పేలోడ్ అంటారు, సక్సెస్ ఫెయిల్ లాగా. ఈ ఎండ్ పేలోడ్ ఇది, ఓకేనా, ఎక్స్ఎంఎల్ పేలోడ్. ఈ విధంగా మీరు కన్వర్టర్స్ని మీరు రియల్ టైంలో మీ యొక్క యూజ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. నేను ఒక సినారియో ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే నాకు డేటా అనేది సోర్స్ నుంచి ఏమొస్తుంది, ఓ డేటా లెవెల్లో వస్తుంది. ఓ డేటా నుంచి ఎక్స్ఎంఎల్లో ఒక పర్టికులర్ ఐడిని ఓపెన్ లాట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఉన్నాయి. మీకు ఓపెన్ సోర్స్ కూడా కావాలనుకుంటే నేను ఇది ఒక ట్యాగ్ లైన్లో పెడతాను, ఓ డేటా ఓపెన్ సోర్స్. మీరు డైరెక్ట్గా ఆ ఓ డేటా నుంచి డేటాను ఫిక్స్ చేసుకొని కంపెనీ కోడ్ కానీ వెండర్ ఐడి కానీ అలా ఏదైనా ఓపెన్ సోర్స్ ఏది ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఆ డేటాని రిసీవర్ పంపించండి. నాకు ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఓ డేటా నుంచి ఆల్వేస్ సే ఎక్స్ఎంఎల్ డేటా. ఆ ఎక్స్ఎంఎల్ డేటాని మ్యాపింగ్ చేసి మ్యానిపులేషన్ చేసి మీరు రిసీవర్కి పంపించండి, ఓకేనా. మీకు ఒక ఓపెన్ సోర్స్ ఓ డేటా ఏపీఐ పెడతాను, మీరు దాని నుంచి ఓ డేటాని యాక్సెస్ చేయండి, ఓకే.
దిస్ ఈజ్ ద XML to JSON converters. Okay, next we can discuss on the XML to CSV, CSV to XML. ఇంకేమున్నాయి ప్యాలెట్స్, ఇంకేమున్నాయి డిఫాల్ట్ ప్యాలెట్స్. XML టు CSV అయిపోయింది, XML టు JSON అయింది, JSON టు XML రెండే అయిపోయాయి. మనం CSV టు XML, XML టు CSV అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, అది డైరెక్ట్ స్టాండర్డ్ అడాప్టర్స్ మాత్రం అక్కడ ఏమీ ఉండవు చేంజెస్ ఈ విధంగా ఆ విధంగా. బట్ ఈడీ అనేది నేను కూడా వర్క్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ.